రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక అని రాయబడిందండి. లోక మర్యాదను అనుసరింపక. సంఘానికి దేవుడు చెప్తున్నాడు, సంఘమా మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దండి. ఈ లోక మర్యాదను అనుసరిస్తే ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో, ఏది దేవుని చిత్తమో నువ్వు గ్రహించలేకపోతావు. నువ్వు గ్రహించలేకపోవడమే కాకుండా నువ్వు రూపాంతరం చెందడం నీ జీవితంలో ఆగిపోతుంది. నీ మనసు మారడం ఆగిపోతుంది. కాబట్టి నువ్వు లోక మర్యాదను అనుసరించద్దు అన్నని వాక్యము హెచ్చరిస్తుంది. నేటి దినాలలో మనుషులు ఏమైపోయారంటే లోక మర్యాదను, లోకములో ఉన్నటువంటి మర్యాదను అనుసరిస్తూ దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటారు చాలా మంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే ఇటు భక్తి కావాలి, ఇటు భక్తిహీనత కావాలి అంటారు. ఇటు లోకము కావాలి, అటు పరలోకము కావాలి అనుకుంటారు. ఇటు చీకటి కావాలి, అటు వెలుగు కావాలని కోరుకుంటారు. ఈ రాత్రి ద్వంద్వ వైఖరి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి ద్వంద్వ వైఖరి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. లోక మర్యాదను అనుసరించద్దని దేవుని వాక్యం చెప్తుంటే నేటి దినాలలో ఎలా అయిపోయింది సంఘస్థుల యొక్క మనసు, విశ్వాసుల యొక్క మనసు ఎలా అయిపోయిందంటే లోకములో ఉన్నటువంటి వాటిని ఎక్కువ అనుసరిస్తున్నారు. మీరు బాగా గమనించండి. ఒకసారి సొదొమ గొమొర్రా మీదకు దేవుడు అగ్ని గంధకాలని ఆ వర్షాన్ని కురిపించక మునుపు, ఆ వడగండ్లను భూలోకానికి పంపించక మునుపు వారు అలాగున ఉన్నారో లేదో పరీక్షించి తెలుసుకుందామని దేవదూతల్ని భూలోకానికి పంపించాడు. బాగా వినాలి జాగ్రత్తగా. ఆ దేవదూతలు వచ్చి వారు అలాగ ఉన్నారో లేదో పరీక్షించి వారు దేవుని దృష్టికి న్యాయంగా ఉన్నారో అన్యాయంగా ఉన్నారో పరీక్షించి దేవదూతలు తిరిగి మరలా వెళ్ళి దేవునికి చెప్పారు, నిజమేనయ్యా సొదొమ గొమొర్రా వాళ్ళకి నీతో ఉన్నటువంటి అనుబంధం కంటే లోకముతో ఉన్న అనుబంధం వేరైపోయింది. వాళ్ళు పురుషులు సంయోగము చెందుతున్నారు. అక్కడ పరస్పర స్వలింగ సంపర్కణ జరుగుతుంది. ఆ దేశమంతా కాముకత్వంతో నింపబడింది. అన్న చెల్లి వాయు వరుస అన్నీ మర్చిపోయారు. వారి హేయ కార్యాలు ఆకాశాన్ని మిన్నంటుతున్నాయి. ఇది నిజము అని చెప్పిన వెంటనే సాక్షాత్తు దేవుడే ఆ సొదొమ గొమొర్రా మీదకు అగ్ని గంధక వర్షాన్ని పంపించడం ద్వారా నేటికి సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా మృత సముద్రం దగ్గర అలాగ మృతతుల్యమైపోయి ఆ పట్టణం అంతా నిర్జీవమైపోయింది. ఒక గొప్ప పట్టణాన్నే దేవుడు నిర్జీవం చేయడానికి వెనకాడలేదు. కారణం వారు లోక మర్యాదను అనుసరించారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నిన్ను వేయనిమ్ము. నువ్వు సంఘానికి వెళ్తున్నావు, సంఘములో విశ్వాసిగా ఉంటున్నావు, సంఘములో దేవుని కోసము నమ్మకమైన పరిచర్య చేయడానికి నిన్ను అప్పగించుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని సంతోషపెడుతున్నావా, మనుషులను సంతోషపెడుతున్నావా? నువ్వు దేవుణ్ణి ఆనందపరుస్తున్నావా, లేకుంటే మనుషుల స్వరాన్ని ఎక్కువ వింటున్నావా? నువ్వు దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటున్నావా, లేకుంటే మానవ చిత్తమే దేవుని చిత్తమని భ్రమపడిపోతున్నావా? ఎలా ఉందో నీ ఆత్మీయ జీవితం ఒకసారి ఆలోచించుకొని చూడు. మీకు ఒక మాట నేను చెప్పాలి. ఒక రోజున ఏం జరిగిందంటే దయచేసి చూడండి నాతో పాటు. చాలా ప్రాముఖ్యంగా ఆ మాటను గమనించండి. ఒకసారి చూడండి నాతో పాటు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపమని వాళ్ళు వేడుకున్నారు. సకల మర్యాద చొప్పున అని వాక్యంలో రాయబడింది. అక్కడ సకల జనుల మర్యాద
అంటే ఈ లోకములో ఉన్న మర్యాదను ఇశ్రాయేలీయులు అనుసరించడం ప్రారంభించారు. అపోస్తలుడైన పౌలేమో సంఘానికి లోక మర్యాదను అనుసరించద్దు, లోక మర్యాదను అనుసరిస్తే మీరు నష్టపోతారు, ఆత్మీయ జీవితంలో చల్లారిపోతారు, దేవుని చిత్తాన్ని ఎరగకుండా మీరు భ్రష్టులైపోతారని వాక్యం చెప్తుంటే, ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో సమూయేలు దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నారు, సమూయేలు మాకు ఒక రాజుని నియమించయ్యా. We decided ourselves, but we want that one king. మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలని ఆ జనులు మొదట సకల మర్యాద చొప్పున దేవునికి వ్యతిరేకంగా అడగడం ప్రారంభించారు. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఇశ్రాయేలీయులను అనగా ఐగుప్తులో నుంచి బయటకు పిలుచుకొచ్చినప్పుడు వారందరినీ దేవుడు కానానుకు నడిపించేటప్పుడు వారి వస్త్రాలు పాతగల్లలేదు, వారి కాళ్ళు వాయలేదు, వారి ఆహారానికి కొరత లేదు. 40 సంవత్సరాలు అరణ్యములో వారిని పోషించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా యేసయ్యకి. 40 సంవత్సరాలు వారిని పోషించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలుకి పెట్టాడు. ఇప్పుడు అందరూ ఏసీలు వేసుకొని తిరుగుతున్నారు ఇళ్లల్లో, కార్లల్లో. కానీ ఆ రోజులలో ఇశ్రాయేలీయులు పగటిపూట మేఘస్తంభాన్ని దేవుడు పంపించాడు. ఆ మేఘస్తంభం ఎంత దూరం అంటే దాదాపు ఇక్కడి నుంచి ఒంగోలంత దూరం ఉండేది ఆ మేఘస్తంభం. ఆ మేఘస్తంభం కింద ఇశ్రాయేలీయులు పగటిపూట చల్లగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆమేన్. ఇక్కడి నుంచి ఒంగోలంత దూరము ఆ మేఘస్తంభం ఉంటే, ఆ మేఘస్తంభంలో ఇశ్రాయేలీయులందరూ ఒక డైకిన్ ఏసీ లాగా, ఒక పానాసోనిక్ ఏసీ లాగా, ఒక లాయిడ్ ఏసీ లాగా ఇశ్రాయేలీయులందరూ చల్లగా ఆ వాతావరణంలో అంత వేడిలో కూడా నడవడం ప్రారంభించారు. రాత్రి అవగానే వాళ్ళు చలికి తట్టుకోలేరని, ఆ చీకటి కాలంలో 25 లక్షల మందికి పాములో తేలులో కరుస్తాయని దేవుడు మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మేఘస్తంభం కూడా దాదాపు ఇక్కడి నుంచి ఒంగోలంత దూరం అనుకుందాం. 25 లక్షల మంది నడుస్తూ ఉంటే ఏ ఒక్కరి మీద కూడా చీకటి పడకుండా ఆ యొక్క అగ్ని స్తంభం వారిని వెలుగులో నడిపించడం ప్రారంభించింది. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఉదయాన్నే లేస్తానే పూరేళ్ళు వచ్చి ఆ యొక్క వాకిటి ముందు పడిపోయేటివి, పూరేళ్ళు వచ్చి గుడారాల మీద పడిపోయేటివి. అలాగనే పరలోకపు మన్నా వచ్చి వారు వాకిట్లో వచ్చి నిలబడేది. ఇశ్రాయేలుకి ఏది తక్కువ కాకుండా ఒక రాజు పోషించాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ తండ్రి రూపంలో వారిని పోషిస్తూ వస్తే ఇశ్రాయేలు అంటున్నారు, మాకు ఒక రాజు కావాలయ్యా. అంటే దేవుని ఏలుబడి కంటే, దేవుని యొక్క రాజ్యాధికారం కంటే మనుషుల రాజ్యాధికారాన్ని కోరుకున్న ఇశ్రాయేలు చూచి దేవుడు హృదయంలో పరితాపం పొందాడట. ఈ రాత్రి చాలా సార్లు నువ్వు పరిశుద్ధాత్మ ఏలుబడిని కోరుకుంటున్నావో, లేకుంటే నీ స్వచిత్తమనే ఏలుబడిని కోరుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. వాక్యం చదివేటప్పుడు నీ ఆలోచన మేరకు నువ్వు వెళ్ళిపోతావు, కానీ దేవుని ఆలోచన ఉందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ పట్ల దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా, దేవుని యొక్క రూపాంతరం నీ జీవితంలో ఏమి క్రియ చేస్తుందో అర్థం కాకుండా నువ్వు సకల జనుల మర్యాదను అనుసరిస్తున్నావు. ఈ రాత్రి నిన్ను పోషించిన దేవుణ్ణి మర్చిపోయావు, నడిపించిన దేవుణ్ణి మర్చిపోతున్నావు, నిన్ను రక్షించిన దేవుణ్ణి మర్చిపోతున్నావు, నిన్ను కాపాడుతున్న దేవుని యొక్క శక్తిని విస్మరిస్తున్నావు. నీకిప్పుడు సకల మర్యాద చొప్పున, సకల జనులకున్న మర్యాద చొప్పున నీకు దేవుని కంటే మనుషులు ఎక్కువైపోయారు. ఇదే కదా ఇప్పుడు నీ హృదయంలో జరుగుతుంది. ఇశ్రాయేలు సమూయేలు అన్నట్టు, అయ్యా మాకు ఒక రాజు కావాలి, సకల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి, ఆ రాజు మమ్మల్ని ఏలాలి, మేము ఆ రాజు పరిపాలనలో ఉండాలి, అతను మాకు న్యాయం తీర్చాలి, అతను న్యాయ పరిపాలనలో మేమందరము ఏలుబడవ్వాలని వాళ్ళు కోరుకున్నప్పుడు దేవుడు పరలోకంలో ఎంత దుఃఖపోయాడో ఆలోచించండి. నీ జీవితంలో చాలాసార్లు వాక్యమైన దేవుని తిరస్కరించినప్పుడు, వాక్యమైన దేవుని మాటకు విననప్పుడు, వాక్యమైన దేవుని అంగీకరించినప్పుడు, వాక్యమైన దేవుని హెచ్చరికను తృణీకరించినప్పుడు, వాక్యమైన దేవుని శక్తిని నిరర్ధకం చేసినప్పుడు నిన్ను గూర్చి కూడా దేవుడు దుఃఖపోతూనే ఉన్నాడు. నీకు సకల మర్యాద కావాలా, లేకుంటే దేవుని యొక్క మర్యాద కావాలో ఆలోచించి చూడు.
ఏది కావాలి నీ జీవితంలో? ఇశ్రాయేల్ ఆ మాట అన్నప్పుడు దేవుడు ఎంత మౌనం అయిపోయాడు కదూ. నీ జీవితంలో చాలాసార్లు లోక సంబంధమైన మాటలు విన్నప్పుడు దేవుని ఆత్మ కూడా దుఃఖపోతుందిరా అయ్యా. చాలాసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడుతూ అది దేవుని చిత్తమని నమ్ముతున్నప్పుడు దేవుని ఆత్మ నీ విషయంలో దుఃఖపోతుంది. చాలాసార్లు సకల జనుల మర్యాద చొప్పున నువ్వు నడుస్తూ దేవుని యొక్క క్రమాన్ని విస్మరిస్తున్నప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడిపోతుంది. ఈ రాత్రి దేవుణ్ణి సంతోష పెట్టే వారి కంటే దేవుణ్ణి దుఃఖపరిచేవారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మనుషుల కోసం రాజీ పడిపోతారు, కులాని కోసం రాజీ పడిపోతారు, మనుషుల యొక్క తాత్కాలికమైనటువంటి ఆ యొక్క బంధుత్వం కొరకు యేసును అమ్ముకునే వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, సకల మర్యాద చొప్పున నువ్వు బతుకుతున్నావో లేకుంటే దేవుని మర్యాదను అనుసరిస్తున్నావో కాస్త ఆలోచించు చూడు. వాళ్ళు అడిగిన మాట ఏంటో తెలుసా? మాకు ఒక రాజు కావాలని. దేవుడు అన్నాడు అప్పుడు, నీ ఇష్ట ప్రకారం మీకు రాజును కోరుకోండి అన్నాడు. నా దేవుడు న్యాయాధిపతి, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు ఒక రెస్పెక్టెడ్ పర్సన్. నువ్వు ఏది అడిగితే అది చేస్తాడు, కానీ చేసిన దాని ప్రతిఫలం మాత్రం నువ్వే అనుభవిస్తావు. ఆమేన్. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఒక బీటెక్ చేసినటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. అన్నా, నేను ఎయిర్పోర్ట్లో నేను మరి ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నాను బెంగళూరులో. నాకు ఒక అద్భుతమైనటువంటి సంబంధం వచ్చింది, ఆ సంబంధం నాకు కావాలి, అది చేసుకోవాలని పట్టుబట్టాను అని అనింది. ఏంటమ్మా సంబంధం అన్నాను. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాతో పాటు ఏరోనాటికల్ చదివాడు. మా ఇద్దరికి బాగుంటుంది ఈడు చూడనుకొని నేను సంబంధాన్ని ఒప్పుకున్నాను. విశేషం ఏంటంటే అతడు ఒక హైందవుడు, విగ్రహారాధికుడు. అయినా పర్వాలేదు, నేను అతన్ని మార్చేసుకుంటాను, నాకు ఏమీ కొదువు లేదని ఆ అమ్మాయి అయిష్టత అని అందరూ చెప్తూ ఉన్నా, చివరకు సేవకుడిని నేను కూడా ఇది దేవుని చిత్తం కాదు, ఆగు తల్లి అని చెప్పినా కూడా వినకుండా ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. కొన్ని రోజులైన తర్వాత ఈ అమ్మాయి దేవుని యొద్దకు రాకుండా ఆగిపోయింది, మందిరానికి రాకుండా ఆగిపోయింది. అతడితో పాటు ఆ యొక్క దేవతల చుట్టూ, గుళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించింది. ఆ అమ్మాయి పేరేం పేరు తెలుసా? హెప్సిబా. దేవునికి ఇష్టరాలు, ఇప్పుడు దేవునికి అయిష్టతగా బతుకుతుంది. పేరుకు తగిన జీవితం ఇప్పుడు లేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ అబ్బాయి యొక్క వికృతమైన శాస్త్రాలు, హేయ క్రియలను బట్టి ఆ అమ్మాయి మనసును పరితాపం పొంది ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చేసింది. డైవర్స్కి అప్లై చేసి నాకు ఫోన్ చేసింది. అన్నా, నేను డైవర్స్కి అప్లై చేశాను, నా కోసం ప్రార్థన చేయండి. సరిగ్గా ఇదే మంగళవారం రోజున గడిచిన వారంలో నేను లైవ్లో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు కాల్ చేసి మాట్లాడింది లైవ్లో. నాకు డైవర్స్ కావాలి, డైవర్స్కి అప్లై చేశాను, నాకు ప్రార్థన చేయండి, డైవర్స్ నేను తీసుకోవాలనుకుంటున్నానని. అప్పుడు అమ్మాయి ఒక్క మాట్లాడింది, ఏమని తెలుసా? కొన్ని సంవత్సరాల క్రిందట మీరు నాకు చెప్పారు, నేను బెంగళూరుకి మీటింగ్కి వచ్చినప్పుడు మీరు నాకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి చెప్పారు, వద్దు, ఆ సంబంధం వద్దని. కానీ మీ మాటను నేను చెవిపెట్టి మీ మాటను నేను వినలేదు. I didn't hear about your words on that day. I rejected your the voice of the God. Then have to face with a lot of problems in my life. నా జీవితంలో అనేకమైన శ్రమలను ఎదుర్కొంటున్నాను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. డైవర్స్కి అప్లై చేశాను, నాకు డైవర్స్ వచ్చేటట్టు ప్రార్థన చేయమని చెప్పింది. ఆ మాట చెప్తుంటే నా కళ్ళలో నీరు కారిపోవడం ప్రారంభించింది. అయ్యో, రాత్రి ఆ బిడ్డ వినుంటే ఎంతో బాగుండేది. సకల మర్యాద చొప్పున చాలాసార్లు నువ్వు దేవుని స్వరాన్ని పాతి పెడుతున్నావు, దేవుని యొక్క చిత్తాన్ని మనం అనుసరించడం మానేస్తున్నావు, దేవుని యొక్క స్వరానికి నువ్వు లోబడకుండా నీ స్వచిత్తం కోసం దేవుని చిత్తాన్ని సమాధి చేస్తున్నావు. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా నీవు, ప్రభువా ఇది నేను చేస్తే బాగుంటుందా, ఇలా వెళ్తే బాగుంటుందా, ఇలా నేను జీవిస్తే బాగుంటుందా, ఇలాగ మాట్లాడితే బాగుంటుందని ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడగగలిగావా? నువ్వు నిజంగా దేవుని ఏలుబడిలో ఉంటే, నువ్వు దేవుని యొక్క పరిపాలనలో ఉంటే, నువ్వు దేవుని యొక్క ఆత్మాభిషేకపు ఆ యొక్క నిపుణత కలిగినటువంటి శక్తి కలిగిన చేతిలో నువ్వు దీనుడై ఉంటే నువ్వెందుకు దేవుని అడగడం లేదు? పిల్లల విషయంలో నీ సొంత నిర్ణయం, నీకు అల్లుళ్ళు రావడంలో నీ సొంత నిర్ణయం, నీకు కోడలు రావడంలో సొంత నిర్ణయం, నీ బ్రతుకంతటా సొంత నిర్ణయాలు. నీకు దేవుని నిర్ణయం అవసరం లేదు. సకల జనుల మర్యాద చొప్పున ఇశ్రాయేల్ ఏ రీతిగా అయితే దేవుని ఆత్మను దుఃఖపరిచారో, ఈ రాత్రి దేవుని ఆత్మను దుఃఖపరిచారు ఇక్కడ లేకపోలేదు.
ఈ రాత్రి దేవుడు నీ విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఎన్నిసార్లు నా సహోదరుడికి నేను చెప్పాను, ఎన్నిసార్లు నా ప్రియమైన కుమార్తెకి నేను చెప్పాను, ఎన్నిసార్లు నా ప్రియమైన కుమారుడికి చెప్పాను, కుమారుడు సేవకు అప్పగించుకోవాలి, కుమారుడు పరిపూర్ణంగా సేవకు రావాలి, కుమారుడు దేవుని సేవ చేయాలని ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించిన ఈ హెచ్చరికను తృణీకరించావు. సకల మర్యాద చొప్పున జనుల మధ్యలో నువ్వు సేవ చేస్తూ దేవుని చిత్తాన్ని పాతి పెడితే దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలా నిన్ను అభివృద్ధి చేస్తాడు? ఏ మనుషులు ఏ రీతికైతే ఇశ్రాయేలు దేవుణ్ణి విసర్జించి లోక మనుషుడైనటువంటి సౌలును కోరుకున్నారు, ఈ రాత్రి చాలా మంది వాక్యాన్ని విస్మరించిన వాళ్ళు లేకపోలేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి విస్మరించిన వాళ్ళు లేకపోలేదు, అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించిన వారు లేకపోలేదు. ఎవరి మర్యాద చొప్పున బతుకుతున్నావు నీవు? ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? నాతో పాటు చూడండి దయచేసి. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులైన వారి వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారైపోయిరి. బాగా గమనించండి ఈ మాటను. ఈ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనంలో ఇశ్రాయేలీయులు షోమ్రోను దేశానికి అనగా బబులోను దేశానికి బానిసలుగా పట్టబడ్డారు. వారు బానిసలుగా తీసుకొని వచ్చారు, సంకెళ్ళ చేత బందీ అయి తీసుకొచ్చారు. వాళ్ళు ఎందుకు బందీలుగా తీసుకొచ్చి రాబడ్డారంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, దేవుడు తమతో చేసిన నిబంధనను మీరారు, దేవుడు తమకు నిర్ణయించినటువంటి ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, అంతకంటే వ్యర్థమైన దానిని అనుసరించారు. ఇవన్నీ చేసింది ఎవరో తెలుసా? అన్యులు కాదు సుమా, అన్యులు కాదు ఈ పనులు చేసింది, ఇశ్రాయేలీయులే. ఆ రోజు ఏ రీతికైతే సకల మర్యాద చొప్పున ఒక రాజును కోరుకున్నారో అదే మనుషులు మళ్ళా ఇప్పుడు ఆ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ సకల జనుల మర్యాదను అనుసరించి వారిలాగా వీళ్ళు అన్యులైపోయారు. ఎంత ఘోరమైన విషయము! క్రైస్తవుడుగా బ్రతకవలసింది పోయి, దేవుని బిడ్డగా బ్రతకాల్సింది పోయి నది వీధిలో దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తావా నువ్వు? వ్యర్థమైన వాటిని అనుసరించి వారి వంటి వారిగా నువ్వు మారిపోతావా? పెళ్లిళ్ళల్లో అక్షంతలు, హైందవ సనాతన ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి 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 బయటకు వచ్చి మళ్ళా లోపలికి వెళ్ళి పాతుకుపోయే వాళ్ళు లేకపోలేదు. వాస్తు లేకపోతే ఇల్లు కట్టలేవు, ఇంకెవరైనా ఎదురొస్తే ముందుకు వెళ్ళలేవు, మంగళవారం పనులు చేయలేవు, కొన్ని రోజులు నీకు నియమించుకున్నావు, నువ్వు ఇంకా ముహూర్తాలు చూస్తూనే ఉన్నావు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావయ్యా నువ్వు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను గూర్చి ఇక్కడ దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా ప్రజలు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు, దేవుని కట్టడలను మీరారు. వాక్యంలో రాయబడింది ఆజ్ఞ అతిక్రమే పాపమని. నీకు తెలుసు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమని, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపమని నీకు తెలుసు. అయినా ఆజ్ఞకు వ్యతిరేకంగానే పాపం చేస్తూనే ఉంటావు. నిబంధన మీరకూడదని తెలుసు, కానీ నిబంధన మీరుతూనే ఉంటావు. నిబంధన అంటే ఏంటి? నీ పెళ్ళైన భార్యతో నువ్వు ఒక నిబంధన చేశావు. ఏంటి తెలుసా? కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందు బాధ ఎందు కష్టమందు సుఖమందు నేను ఈమెతో కాపురము చేయదునని ఒక నిబంధన చేశావు. కానీ నిబంధన ప్రకారం నువ్వు బతుకుతున్నావా? నిబంధన ఎప్పుడో నీ వల్ల చచ్చింది, నీ మనస్సాక్షి చచ్చిపోయింది. పెళ్లి చేసుకున్న నిబంధన కలిగిన నీ భార్య కంటే వేరొకరు నీకు ఎక్కువ ఇష్టమైపోయారు. సకల జనుల మర్యాదను అనుసరించి జీవము గల దేవుని దుఃఖపరుస్తున్న వ్యక్తిగా మారిపోయావు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని కట్టడలను మీరారు, నిబంధన మీరారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. అన్నిటికంటే ఎక్కువగా వ్యర్థమైన వాటిని అనుసరించడం ప్రారంభించారు. వీళ్ళెవరో కాదు, యూదులు ఇశ్రాయేలులే. వీళ్ళెవరో కాదు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు. ఈ రాత్రి దేవుని నాకు ప్రశ్న వేయనిమ్ము. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఈరోజు ఉదయాన్ని నువ్వు దేవుని కలుసుకోగలిగావా? వేకువజామున 4 గంటలకు లేచి నువ్వు నిజంగా దేవుని కలుసుకోగలిగావా?
దేవుని కలుసుకోలేకపోతే నువ్వు ఎక్కడో లోక మర్యాదను అనుసరిస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరాన్ని వినలేకుండా దేవుని చిత్తం చేయాలని ఎంత ప్రయత్నించినా నీ జీవితంలో ఓటమి తప్పదు. ఎందుకు? నీ జీవితంలో పోరాటాలు వెంబడి పోరాటాలు, అవమానాలు వెంబడి అవమానాలు, నిందలు వెంబడి నిందలు నీ జీవితంలో ఒకదాని వెంట ఎందుకు పరిగెత్తుకొని వస్తున్నాయో తెలుసా? నువ్వు ఎక్కడో దేవుని కట్టడను మీరావు. You have to limited and cross to the Lord of the law. దేవుని నిబంధన మీరావు. నువ్వు దేవుడిచ్చిన వాక్యమును విస్మరిస్తున్నావు. ఆ ఇశ్రాయేలులందరూ ఆ కట్టడలను విస్మరించారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, అన్నిటినీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా మార్చుకున్నారు. వారికి ఇష్టమైన త్రోవలో దేవుని త్రోవని భ్రమపడి నడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చదువున్నాను ఒకసారి. ఒక మైక్ ఇవ్వండి. ఆ మైక్ చూడమ్మా, నేనే చదువుతున్నాను, గమనించండి. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తా ముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది. ఆ మాట గట్టిగా నోట్ చేసుకోండి. బైబిల్లో అందరూ నోట్ చేయాలి. దేవుని మర్యాద మనుషులకు తెలియకున్నది. దేవుని మర్యాద మనుషులకు అర్థం కావట్లేదు. దేవుని మర్యాద నీకు అర్థమైతే, దేవుని మర్యాద అంటే ఏంటో నీకు అర్థమైతే నీ జీవితంలో నీ భక్తి బాగుండేది. ఎందుకు భక్తికి బదులు భక్తిహీనత వచ్చింది? ఎందుకు వెలుగుకు బదులు చీకటి వచ్చింది? ఎందుకు అవమానాలు వెంబడి అవమానాలు వచ్చాయి అని అంటే నీ జీవితంలో దేవుని మర్యాద నీకు అర్థం కావట్లేదు. వాక్యంలో రాయబడింది, వారికి దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించును. ఎప్పుడు సింహాలు ఒక్కసారిగా ఇశ్రాయేలు మీదకి వచ్చి వారి ఇళ్లల్లో జొరబడి పిల్లలు లాక్కొని వెళ్ళిపోతున్నాయి. సింహాలు వచ్చి పెద్దవారిని తినేస్తున్నాయి. సింహాలు వచ్చి ఒక్కసారిగా స్త్రీలు తినివేస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా సింహాలమయమైపోయి కుక్కలు ఏ రీతిగా అయితే బజార్లో తిరుగుతాయో సింహాలు ఆ రీతిగా తిరిగి ఇశ్రాయేలు లాక్కపోతున్నాయి. అరుస్తున్నారు, బెంబేలెడుతున్నారు. అయినా సింహాలు అడవిలో నుంచి రావడము, ఒక్కసారిగా ఇశ్రాయేలు మీద పడడము, వాళ్ళు లాక్కొని తీసుకెళ్ళిపోవడం. ఎక్కడ చూసినా మృత కళేబరాలు, ఎక్కడ చూసినా ఒక్కొక్కటి తెగిపోయిన చేతులు, ఎక్కడ చూసినా తెగిపడిపోయినటువంటి ఆ యొక్క అవశేషాలన్నీ ఆ వీధుల గుండా ఉన్నాయి. ఇశ్రాయేలుకి భయం పుట్టింది. ఇశ్రాయేలు గడగడ వణికిపోతున్నారు. ఏంటి సింహాలు రావడం ఏంటి? అడవిలో నుంచి ఒక్కసారిగా కేవలం ఇశ్రాయేలు అటువంటి ఆ యొక్క ప్రాంతంలోకి సింహాలు వచ్చి పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధులను, యవనస్తులను లాక్కొని వెళ్ళిపోతున్నాయి. చంపి తినేస్తున్నాయి నడివీధిలోనే. ఈ విషయం రాజుకు పోయి చెప్పారు. అయ్యా, ఏమి జరుగుతుందో మాకు తెలియదు, కానీ మీరు షోమ్రో నుంచి కొంతమంది యూదులను ఇశ్రాయేలు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి ఒక ప్రాంతంలో మనం పెట్టాము. ఆ ప్రాంతంలో పెట్టిన రోజు నుండి వాళ్ళందరూ కూడా సింహాల చేత చస్తున్నారు. అవునా? సింహాలు వచ్చి వాళ్ళని చంపేస్తున్నాయా అంటే రాజు అంటున్నాడు, ఎందుకు చంపేస్తున్నాయి వాళ్ళ సింహాలు? మీరేం చేస్తున్నారు సైనికులు? అయ్యా, మేము అవుట్లు పేల్చాం కానీ సింహాలు వెళ్ళడం లేదు. డప్పులు వాయించాం, సింహాలు వెళ్ళడం లేదు. ఈటలు విసిరాము, సింహాలు వెళ్ళడం లేదు. సైనికులందరం కలిసి తరిమాము, సింహాలు వెళ్ళడం లేదు. అవి మా మీద పడి మమ్మల్ని కూడా తరుముకుంటున్నాయి. తరిమనంతసేపే వెళ్తున్నాయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఇశ్రాయేలును చంపేస్తున్నాయి. అయ్యా, ఇశ్రాయేలును చంపేస్తున్నాయి. అయ్యో, ఇశ్రాయేలుకి పడిన దుర్గతి ఏంటి ఈ రాత్రి? ఇక్కడ క్రైస్తవులను పడిన వారికి ఎందుకు అవమానాలు? నిన్నెవరైనా బాగా నిందిస్తున్నారంటే ఈ నిందను బట్టి కాదు ఈ రాత్రి నువ్వు కృంగిపోవడానికి. ఆ నిందలలో కూడా యేసును ఘనపరచడానికి ఈ రాత్రి నువ్వు ఇంకా బతుకున్నావు. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఇంకా నువ్వు బ్రతుకున్నావు. నిన్నెవడైనా బాగా నిందిస్తున్నాడంటే, అవమానపరుస్తున్నాడంటే నువ్వు చచ్చిపోవడానికి కాదు, ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కాదు, నువ్వు యేసయ్యను నమ్ముకునింది. ఇప్పుడు ఇశ్రాయేలు మధ్యకు సింహాలు వచ్చాయి, వాళ్ళందరినీ చంపేస్తున్నాయి. ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్క రోజు కొన్ని శవాలు వెళ్ళిపోతున్నాయి. రాజుగారికి ఈ విషయం చెప్పారు. అయ్యా, ఏం జరుగుతుందో తెలియదయ్యా ఆ ఊరిలో. ఆ ఊరికి ఏం పట్టిందో దుర్గతి మాకు అర్థం కావట్లేదయ్యా.
ఒకరు తర్వాత ఒకరు, అతనికి శవమే లేని ఇల్లు లేదయ్యా ఆ ప్రాంతంలో. అప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? కొంతమంది పెద్దలందరినీ పిలువనంపించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. కొంతమంది పెద్దలందరినీ పిలువనంపించి ఏం చేయాలి చెప్పండి, ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. బాగా గమనించండి, ఆ రాజు ఆ పెద్దల్ని పిలువనంపించి వాళ్ళని విచారించడానికి నిర్ణయించుకున్నాడు. చాలా మందికి అవమానాలు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేయడానికి మనసు రాదు. దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, నా స్థితికి నా గతికి కారణం ఏంటని దేవుణ్ణి అడగరు. ప్రభువా నాకే నా కుటుంబానికే ఎందుకు ఈ అవమానాలు వెంబడి అవమానాలు వచ్చాయి, ఈ నిందల వెంబడి నిందలు ఎందుకు వచ్చాయి, ఈ శాపాల వెంబడి శాపాలు ఎందుకు వచ్చాయి, ఈ యొక్క నా జీవితంలో ఈ దుర్గతికి అధోగతికి కారణం ఏంటి? They shall not ask anything and before the Lord. మనుషులు దేవుని యొద్ద విచారించడం మానేశారు, దేవుణ్ణి కనుగొనడం మానేశారు, నిజ దేవుణ్ణి వెతకడం ఆపివేశారు. అందుకే మనుషుల జీవితాల్లో ఒక దాని వెంట ఒకటి పరిగెత్తుకొని వచ్చాయి. అప్పుడెప్పుడో HIV రోగాలు వచ్చాయి, అప్పుడు అమ్మోరు తట్టు పొంగొచ్చాయి. 1974లో సగం మంది చచ్చారు. అప్పట్లో పెద్దవాళ్ళకి తెలుసు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క పోలియో వ్యాధిలో సగం మంది చచ్చారు. ఆ తర్వాత HIV వ్యాధి వచ్చింది, సగం మందిని తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత మొన్నటికి మన ఈ మధ్య కరోనా వచ్చింది, సగం దేశమంతా నేలమట్టం అయిపోయింది. చివరకు మళ్ళా ఎబోలా వ్యాధి వచ్చింది, మళ్ళా వైరస్ 3 వచ్చింది. ఒక దాని వెంట ఒక రోగం వెంబడి ఒక రోగము ఈ దేశాన్ని కమ్ముకునే కారణం ఏంటో తెలుసా? ఈ మనుషులు దేవుని మర్యాదను అనుసరించడం లేదు. They shall not be understanding the respect of the God. నిజ దేవునికి ఇవ్వాల్సిన మర్యాద నిజంగా నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ధన్యుడువు. దేవునికి ఇచ్చే మర్యాద నీ కుటుంబంలో లేదు కనుకనే నీ కుటుంబంలో కష్టాలు ప్రారంభించబడ్డాయి. చదవలసిన వాక్యాన్ని నీ చొమ్ముల మీద దిమ్మల మీద మూకుడుగా పెడతావా నువ్వు? నీకు దేవుని మర్యాద తెలుసా? వాక్యమైన దేవుడు నీ ఇంట ఉన్నా కూడా సినిమా పాటలు, లోకస్తుల పాటలు పెట్టి నీ సినిమాలో ఉన్నటువంటి అసహ్యమైన హేయ కార్యాలు చూస్తూ ఇంకా చస్తూ బతుకుతున్నావే. నీకు దేవుని మర్యాద తెలుసా? అందుకే నువ్వు చల్లగా నన్ను వెచ్చగా నిలువెచ్చగున్నావు కనుక నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. I have to decide and speak from my mouth. దేవుని మర్యాద తెలిసి ఉంటే నువ్వెందుకు ఇలా తయారయ్యావు? నీ సెల్ ఫోన్లో నేటికి పాపమే ఉంది, నీ కుటుంబంలో నేటికి పాపమే ఉంది, నీ హృదయంలో నేటికి పాపమే ఉంది, నీ మస్తిష్కంలో పాపం అలా నిలిచే ఉంది, నీ యొక్క అంతర్భాగంలో ఇంకా పాపం చేస్తూనే జీవిస్తూ చస్తున్నావు. లోక మర్యాద నీకు ఎక్కువైంది, దేవుని మర్యాద నీకు అర్థం కాకున్నది. అందుకే కదా నీ కుటుంబం బజారు మీద పడింది, అందుకే కదా నీ పిల్లల పరిస్థితి ఎలా అయింది, అందుకే కదా నువ్వు కరువులు వెంబడి కరువులు చూస్తున్నావు, అందుకే నీ జీవితంలో శాపాల వెంబడి శాపాల కారణం అంటే దేవుని మర్యాద నీకు తెలియకున్నది కనుకనే. దేవుని మర్యాద నీకు తెలిస్తే, నా దేవుని యొక్క ఔన్నత్యం నీకు అర్థమైతే, నా సిలువలో యేసుక్రీస్తు ప్రభు కార్చిన ఆ రక్తం యొక్క మూల్యమంతా నీకు అర్థమైతే ఈ రాత్రి ఉన్న పాటున యేసుకు నీ జీవితాన్ని ఇచ్చి వెళ్ళిపోతావు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఉన్న పాటు నువ్వు యేసుకి నీ హృదయాన్ని ఇచ్చి వెళ్తావు. ఉన్న పాటున యేసుని నీ రక్షకుడిగా అంగీకరిస్తావు. ఉన్న పాటున యేసుని నీ సొంత రక్షకుడిగా స్వీకరించి ఇక్కడ ఆనందముతో వెళ్తావు. ఎక్కడ నీ జీవితంలో చావు బతుకుల మధ్య ఉన్నావో, ఎక్కడ నీ జీవితంలో చస్తూ బతుకుతున్నావో నీకు అర్థం కావట్లేదయ్యా, విచారించలేకపోతున్నావు. యూ కెనాట్ ఫైండ్ ద వాట్ హ్యాపెండ్ ఇన్ మై మిడ్స్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. నా ఇంట్లో ఎందుకు ఈ ఉపద్రవం జరిగిందని ఎప్పుడైనా నువ్వు సేవకుడిని అడిగావా? ఎప్పుడైనా వెళ్ళి సంఘంలో విచారించావా దేవుణ్ణి? నీకు దేవుని మర్యాద తెలియకున్నదే. ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో, మీరు రెఫరెన్స్ చూడొద్దండి, మీకు బైబిల్ బాగా తెలుసు. ఈ మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు అందరూ కూడా ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు దేవుని మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. దేవుని మందసం పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి దాగోని యొక్క దేవత గుడిలో ఆ యొక్క దేవుని మందసాన్ని పెట్టారు. ఇటుపక్క చూస్తే గర్భగుడి, మరి ఎదురుగా చూస్తే దేవుని మందసం. వాళ్ళకి దేవుని మర్యాద తెలియదు ఫిలిస్తీయులకి. అన్యులకు చాలా సార్లు అర్థం కాదు. వారు దేవుని మాట అంటే వాళ్ళకి చాలా సార్లు అన్యూహ్యముగా అనిర్వచనంగా మాట్లాడుతుంటారు.
ఈ రాత్రి చాలా మంది అరుగుల మీద కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు, చాలా మంది మిద్దెల మీద కూర్చొని వింటున్నారు, చాలా మంది ఊరి చివరి చట్టాల మీద కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది ఇక్కడికి వస్తే ఏమవుతుందని ఊరి చివరి నిలబడి వాక్యం వింటున్నారు. ఈ రాత్రి నా దేవుడు ఎంత మర్యాదస్తుడో, నా దేవుని మర్యాదను అనుసరిస్తే నీ బ్రతుకు ఎలా మారుతుందో ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించడానికి ఈ ప్రాంతానికి నా యేసయ్య వచ్చాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. The Jesus came unto the midst. He was wandering among us. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఈ రాత్రి. నీకుందా భయము? అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, ఎవడు నా మాట విని వణుకుచుండునో అట్టి వాడిని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో. దేవుని మాట విని వణికే వాళ్ళు దేవుడికి కావాలి. ఈ వర్తమానం నాకు కాదని వెళ్ళిపోతే నీకంటే భ్రష్టుడు ఎవడు ఉండడు. ఈ వాక్యం నాకు కాదని అనుకుంటే నీకంటే చెడిపోయిన వాడి భూలోకం ఉన్నాడు. ఈ వాక్యం నాకు సంబంధించింది కాదు, ఇది ఎవరికో అనుకుంటే నీకంటే మించిన వాడి భూమి మీద దరిద్రుడే ఉండడు. ఈ రాత్రి ఎక్కడో నువ్వు పట్టబడ్డావు, ఎక్కడో నువ్వు నిర్విచారంగా నీ పాపం నిన్ను పట్టుకొని ఉన్నది, ఏదో నిన్ను ఏలుతూ ఉంది, ఏదో బలత్కారము, ఏదో ఒక అవివేకమైనటువంటి బుద్ధిహీనత కలిగిన పాపము నిన్ను వెంబడిస్తుంది. నీ లోక మర్యాద స్వభావాన్ని బట్టి, లోక మర్యాద సకల జనులకున్న మర్యాద చొప్పున దేవుని మర్యాద నీకు అర్థం కాకున్నది కనుకనే ఇన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నావు. నువ్వు ఇన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నావు. ఆ ఫిలిస్తీయులు తీసుకొని వచ్చి ఆ దేవుని మందసాన్ని ఆ దాగోను గుడి దగ్గర పెట్టారు. ఉదయాన్నే లేచగానే వాళ్ళు పూజా కార్యక్రమం కోసం ప్రాతకాలాన్ని వచ్చారు. వాళ్ళు రాగానే ఇంత పెద్ద దాగోను దేవత ఒక్కసారిగా దేవుని మందసం ముందు అలాగా బోర్ల పడిపోయింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టో. దేవుని మందసం ఎదుట ఈ దాగోను యొక్క ప్రతిమ బోర్ల పడిపోయింది. అయ్యా, నువ్వు రాజులకు రాజు అయ్యా, ఈ ప్రజలకు నీ మర్యాద తెలియకున్నదయ్యా, ఈ ప్రజలకు లోక మర్యాద తెలిసిందయ్యా, కనుక నువ్వు మర్యాదస్తుడైన దేవుడని ఆ యొక్క ప్రతిమకు అనగా దాగోను ప్రతిమకు దేవుని మర్యాద అర్థమైంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్లలో ఈ పండుగలు వచ్చినప్పుడు ప్రసాదాలు చేసినప్పుడు తీసుకొచ్చి అక్కడ దాకా వచ్చి ఆగిపోతారు. వద్దులేండి, మీరు క్రైస్తవులు కదా, వద్దులేండి మీరు తినరు కదా, వద్దులేండి మీకు ఈ సమయంలో వద్దు కదా అని అన్నా కూడా వీళ్ళు అంటారు, ఏం పర్లేదక్క, మా యేసయ్య అందరికీ ప్రభు అక్క, నాకు మాత్రమే ప్రభు అక్క అని అవి తీసి లోపల పెట్టుకుంటారు. లోపల పెట్టుకుంటే ఊరకే పోదు నీకు ఆ శాపం. అందుకే వాక్యం రాయబడింది, మీరు ఏ ప్రతిమనైనను, ఏ యొక్క ప్రతిమ యొక్క నమస్కారమైనను మీ యొక్క ఇళ్లల్లో ఉంచుకుంటే అది హేయమని మీరు ఎరుగరా. చిన్న చిన్న వాటి విషయంలో నువ్వు ఏమీ లేదనుకుంటున్నావే, ఆ చిన్న వాటివే నిన్ను పట్టి పీడిస్తున్నాయని ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మర్యాద తెలియకున్నది. దాగోను దేవత ఒక్కసారిగా దేవుని మందసం ఎదుట బోర్ల పడగానే ఫిలిస్తీయులందరూ పరిగెత్తుకొని వచ్చారు. రే రండిరా, ఏమైపోయిందో చూద్దాం ఈ భయంకరమైన సంఘటన. ఫిలిస్తీయుల సర్దార్లు వచ్చారు, ఫిలిస్తీయుల యొక్క సర్వాధికారులు వచ్చారు, ఫిలిస్తీయుల యొక్క జనాలందరూ వచ్చారు. అరే ఏమిట్రా ఈ ఆశ్చర్యము, ఇంత పెద్ద దాగోను దేవత ఈ మందసం ఎదుట పడిపోవడం ఏంటి? లేపండి తాళ్ళు కట్టని అందరూ తాళ్ళు కట్టి మళ్ళా నిలబెట్టారు. ఆమేన్. మళ్ళా నిలబెట్టారు, తాళ్లతో గట్టిగా బిగించారు, 4 పక్కల స్క్రూ వేసి బిగించారు. మళ్ళా పడిపోకుండా ఆ పక్క ఈ పక్క గట్టిగా సపోర్టెడ్ గా తాళ్లు వేసి మళ్ళా లాగి బలంగా కట్టారు. మళ్ళా బలంగా లాగి కట్టారు. ఉదయాన 2వ రోజు మళ్ళా ఉదయం అవగానే ఈ దాగోను దేవత దేవుని మందసం ఎదుట మొక్క చెక్కలై మళ్ళా పడిపోయింది. కొట్టండి చప్పట్ల గట్టిగా, మొక్క చెక్కలై పడిపోయింది. ఆ రాత్రి ఒక దేవదూత వచ్చి ఆ ఫిలిస్తీయుల యొక్క సర్దారుల యొక్క దేవత అయినటువంటి దాగోను ప్రతిమను ముక్క చెక్కలు చేసింది. నా దేవుని మర్యాద గొప్పదని ఫిలిస్తీయులకు అర్థమయ్యేటట్టు వారి దేవతను సైతం, ప్రతిమను సైతం ముక్క చెక్కలు చేసిందంటే నా దేవుని వాక్యము ఎంత గొప్పదో ఆలోచించండి. ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ వాక్యం విలువ నీకు అర్థమైతే, ఈ వాక్యంలో ఉన్న దేవుడు నీకు అర్థమైతే, ఈ వాక్యపు శక్తి నీకు అర్థమైతే, ఈ వాక్యపు లోతు నీకు అర్థమైతే, ఈ వాక్యపు యొక్క అతీతమైన శక్తి నీ అంతరంగంలో ఈ రాత్రి వెళితే నీకు దేవుని మర్యాద అర్థమవుతుంది.
ఫిలిస్తీయులు గడగడలాడిపోయారు, అధికారులు గడగడలాడిపోయారు. వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, ఏంటయ్యా ఈ ఆశ్చర్యము, మా దాగోను దేవత ముక్క చెక్కలైపోయింది, గర్భగుడి పగిలిపోయింది. ఏంటిదంటే ఈ లోపల ఇంకొకరు పరిగెత్తుకొచ్చారు, అయ్యా మా రహస్య స్థలాల్లో కూడా గడ్డలు వచ్చాయ్యా, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, స్త్రీలకు అందరికి కూడా రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చాయ్యా, చెప్పుకోలేకుండా పోతున్నాం. అవి మామూలు గడ్డలు కూడా కాదు, రక్తపు గడ్డలు. ఇంతమంది గడ్డలు రావడం ఏందిరా? అవునయ్యా, చివరకు రాజుగారికి కూడా గడ్డలు వచ్చాయి. ఈ ఊరంతా భయంకరమైన శాపం వచ్చింది. ఏమి చేద్దామని ఫిలిస్తీయులు సర్దారులు వారందరిని పిలవనంపించి, జ్యోతిష్కులు పిలవనంపించి అడగడం ప్రారంభించారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారికి అర్థమైంది, లోకస్తులకు అర్థమైంది దేవుని మర్యాద యొక్క గొప్పతనం ఏంటో. కానీ నీకు అర్థం కావట్లేదు మందిరం యొక్క గొప్పతనం ఏంటో, నీకు అర్థం కావట్లేదు దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, నీకు అర్థం కావట్లేదు సిలువలో రక్తము కార్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యమైనటువంటి శక్తి ఏంటో. అది అన్ని నామముల కంటే పైనున్న నామమని, 3 లోకాల కంటే ఘనమైన నామమని, పాతాళ లోకము కంటే ఘనమైన నామమని, పరలోక లోకము కంటే ఘనమైన నామమని, భూలోకములో ఉన్న వాటి కంటే గొప్ప నామమని. యేసుక్రీస్తు నామము శక్తి కలిగిన నామము. ఆ నామము ఎంత మర్యాద కలిగిందంటే అంత మర్యాదతో కూడినటువంటి శక్తి కలిగిన నామం. కొట్టండి చప్పట్లు గట్టిగా, శక్తి కలిగిన నామం. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఫిలిస్తీన్లు అనుకున్నారు, అరే మా గుడి పగిలిపోయింది, మా గుడి పగిలిపోయింది, గర్భగుడి బద్దలైపోయింది, మా ఊరంతా చిన్నాభిన్నమైపోయింది, మా ఊరంతా అల్లకొల్లోలమైపోయింది. ఏం చెయ్యాలని వాళ్ళు ఆలోచన పడ్డారు. సింహాలు తరమ లేకుండా అశ్షూరు రాజు అక్కడ ఆలోచనలో పడ్డాడు. ఏంట్రయ్యా సింహాలు వెళ్ళలేకపోతున్నాయి, తప్పెట్లు కొట్టినా వెళ్ళలేదు, అవుట్లు పేల్చినా వెళ్ళలేదు, బల్లాలు విసిరినా వెళ్ళలేదు, బాణాలు విసిరినా వెళ్ళలేదు. ఈ సింహాలు ఎందుకు మనుషుల్ని చెరపట్టి చంపేస్తున్నాయని వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. లోక మర్యాదను అనుసరిస్తున్న నీకు ఎప్పుడైనా ఆలోచన పడ్డావా? ఎందుకు నాకెలా జరిగింది ఈ దుర్గతి, ఎందుకు నా కుటుంబానికి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నా జీవితంలో ఎందుకు ఈ నిర్జీవమైన క్రియలు వెంబడించాయని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. చప్పట్లు కొడదాం. అన్ని వేళలందునా కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను, నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ అంతరంగాన్ని తాకకపోవడమే ఈ రాత్రి నువ్వు మండించబడాలి. ఈ రాత్రి ఎక్కడ నీ జీవితంలో అనాలోచితంగా పడిపోయావో, ఎక్కడ బుద్ధిహీనంగా పడిపోయావో, ఎక్కడ భక్తిహీనతలో పడిపోయావో, ఎక్కడ నులివెచ్చలలో పడిపోయావో, ఎక్కడ చల్లారిపోయావో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ చేత నువ్వు వెలిగించబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ ఫిలిస్తీయులందరూ కూడా సమావేశమై ఒకరినొకరు అడుగుతున్నారు, అందరిని అడుగుతున్నారు ఒకరినొకరిని, అయ్యా ఏం చేస్తే బాగుంటుందయ్యా? ఆఖరికి మా గుడి పోయింది, దేవత ముక్క చెక్కలైపోయింది, మా యొక్క పిల్లలకు, పెద్దలకు, అలాగే సర్దారులందరికీ రహస్యపు స్థలాలలో గడ్డలు పుట్టాయి. అక్కడ కూడా నెమ్మది లేదయ్యా. మా దేశంలో ఫిలిస్తీన్ల దేశం అంతా కూడా నేలమట్టం అయిపోతుందయ్యా. మమ్మల్ని ఏం చేయమంటావనంటే అక్కడున్న జ్యోతిష్కులు చెప్పారు, ఏమీ లేదయ్యా, ఆ మందసము లోపల ఉన్నది దేవుని నిబంధన చేతి వ్రాత పలకలు. కొట్టండి చప్పట్ల గట్టిగా. జీవమగల దేవుని రాతి పలకలు. అది వాక్యము, అది బండలు కాదు అక్కడ ఉండేది. అక్కడ నిజమైన వాక్యమైన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ మందసములో దేవుని అగ్ని ఉందయ్యా. అహరోను చేతికర్ర అక్కడ ఉందయ్యా, చిగురించిన చేతికర్ర.
పరలోకంలో ఉన్న దేవదూతలు తిన్న ఆహారము భూలోకంలో మనుషులకు ఇవ్వబడినప్పుడు ఆ మన్నాను భద్రపరచబడిన పాత్ర అందులో ఉందయ్యా. సాక్షాత్ అవి దేవుని ప్రతిరూపాలు, యేసును పోలినవి. ఆ కెరూబులు శరాపులు ఒకదానితో ఒకటి కొనలు కలుసుకొని ఆ నిబంధన మందసంలో నుండి దేవుని మహిమ యేసు క్రీస్తు ద్వారా భూలోకములో కనబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? వద్దయ్యా, ఈ మందసం మన ఊర్లో ఉంటే బతకలేమయ్యా, మీకు దేవుని మర్యాద తెలియదయ్యా, అందుకే మీకు గతి పట్టింది. ఆ ఫిలిస్తీయుల ఆలోచనలో పడి ఒకరినొకరు అడిగి తెలుసుకొని ఒక కొత్త బండిని ఒకటి చేయించి ఆ కొత్త బండికి 2 ఆవులను కట్టి వాళ్ళు అక్కడ నిలబెట్టి మందసాన్ని అందులో పెట్టి ఓయ్ పా రు రు ఓయ్ ఓయ్ అన్నారు. అనగానే రంకెలు వేసుకుంటూ ఈ ఆవులు పరిగెడుతూ ఉన్నాయి. ఈ రంకెలు వేసుకొని ఆవులు పరిగెడతా ఉంటే ఈ ఫిలిస్తీయుల యొక్క సర్దారులు దేవుని మర్యాద కలిగిన భయం కలిగి గడగడ వణికిపోవడం ప్రారంభించారు. కొట్టండి చప్పట్ల గట్టిగా. దేవుని మర్యాద అర్థమయ్యి వారు గడగడ వణికిపోవడం ప్రారంభించారు. మందసం అక్కడి నుంచి వెళ్ళిపోయింది సురక్షితంగా. ఓర్నాను కళ్ళెం ఎదుటికి వెళ్ళి ఆగింది. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్నది. అక్కడి నుంచి దేవుని కొరకై ప్రతిష్ఠించిన మందిరంలో చేరేంత వరకు దేవుని మర్యాద అర్థమైందండి. అన్యులకు అర్థమైందండి దేవుని మర్యాద. కానీ యేసుని తెలుసుకుని కూడా నీకు లోక మర్యాదే ఎక్కువైంది కాదు, నీకు లోక మర్యాద ఎక్కువైంది. అందుకే నీ జీవితంలో విపత్తులు కలిగాయి. పెళ్లిళ్ళ సమయంలో విగ్రహారాధన సంబంధమైనటువంటి ఏ కార్యాలన్నీ పరిశుద్ధ వివాహం అని చేస్తావా? క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడిగా ఉండవలసిన నీవు అనేక సార్లు క్రీస్తును అమ్ముకుంటూ క్రీస్తును మళ్ళా బాహాటంగా సిలువ వేస్తూ సంఘానికి వెళ్తున్నావని సంఘంలో జీవచలంగా సాక్ష్యాన్ని కోల్పోయి బతుకుతావా? నీకు దేవుని మర్యాద తెలుసా? అసలుకి దేవుడిని సేవకు పిలిచి చాలా కాలం అయింది. ఎన్నిసార్లు దేవుడిని పేరు పెట్టి పిలవాలి, ఎన్నిసార్లు దేవుడిని హెచ్చరించాలి, ఎన్నిసార్లు సమర్పించుకోమని దేవుడిని బోధించాలి. నీకు దేవుని మర్యాద అర్థం కాలేదు కనుకనే చాలాసార్లు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు, కుటుంబంలో కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ సేవలో ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావంటే దేవుని మాటను విస్మరించడం వల్ల. మూతి పెట్టినోడు మేత పెడతాడు. చెప్పండి నాతో పాటు ఈ మాట చెప్పండి గట్టిగా. మూతి పెట్టినవాడు మేత పెడతాడు. నీ మూతి ఎంత? ఇంత. ఇంత మూతికి దేవుడు నీకు మేత పెట్టలేడా? దానికోసం జీవము గల దేవుని విడిచిపెట్టి అహర్నిశలు లోక సంబంధమైన వాటిపై పరిగెట్టి దేవుని పనిని పాడు చేస్తూ దేవుని నిరర్థకం చేస్తూ చాలా సార్లు చస్తూ బతికావే. నీకు దేవుని మర్యాద తెలుసా యవనస్తుడా? నీకు దేవుని మర్యాద అర్థమైతే ఎందుకు నువ్వు సేవకు రావు? ఈ రాత్రి నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలని నా దేవుడు నిన్ను హెచ్చరించి పంపిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సంపూర్ణంగా సేవకు రావాలని, సంపూర్ణంగా నువ్వు సేవకుడవ్వాలని. ఆ అష్షూరు రాజు కూడా ఆలోచనలో పడ్డాడు. ఆ ఊరు పెద్దలను పిలువనంపించాడు, ఆ దేశపు పెద్దలను పిలువనంపించి అందరినీ సమావేశపరిచి అడిగాడు, అయ్యా ఏం చేస్తే బాగుంటుందో? ఈ సింహాలు వెళ్ళడం లేదు. ఆలోచనలో పడ్డారు. సింహాలు వెళ్ళడం లేదయ్యా, ఆలోచనలో పడ్డారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే చాలా గంభీరంగా ఉంది. సింహాలు వెళ్ళడం లేదయ్యా, మా సైనికులు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు, ఎన్ని చేసినా వెళ్ళడం లేదయ్యా సింహాలు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఏమీ లేదయ్యా, ఒక పని చేయండి అన్నాడు. చదవండి మీరు ఒక్కసారి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం నేనే చదువుతాను, నేను చూడండి. కాగా షమ్రోన్ల నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి, ఈ మాట నోట్ చేసుకోండి, బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులు ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ రాజు చెప్పాడు, అయ్యా ఏంటి వీళ్ళకి వచ్చిన దుర్గదంటే వాళ్ళకి ఏమీ లేదయ్యా, వాళ్ళు దేవుని మర్యాదను కోల్పోయారయ్యా. వాళ్ళ దేవుడు ఔన్నత్యం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, మహా ఉగ్రుడు ఆయన, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అయినా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికారు కాబట్టే దేవుడే స్వయంగా సింహాలు పంపించాడు. ఆమేన్. దేవుడే స్వయంగా సింహాలు పంపించాడు. మనమేమి చేయలేము, మనం చేయవలసిందంతా చేశాం కానీ ఇక మనం చేతులు ఎత్తేసాము.
అయితే ఒక్కటి చేయాలి, ఏంటనంటే ఈ యొక్క బానిసలైనటువంటి ఇశ్రాయేలుకు, ఈ పట్టబడిన ఇశ్రాయేలుకు మన మధ్యలో ఉన్నటువంటి ఒక లేవీయుడిని పిలువనంపించండి, ఒక పాస్టర్ గారిని పిలువనంపించండి. ఆ పాస్టర్ గారు వీరు ఎక్కడైతే బానిసలుగా ఉన్నారో, ఏ ప్రాంతంలో అయితే వీరు బానిసలుగా పట్టబడ్డారో అక్కడికి పాస్టర్ గారిని పంపించండి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? వారు ఉన్న ఊర్లేకి, వాళ్ళున్న పల్లెలేకి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోకి పాస్టర్ గారు బేతేల్లో నుంచి వెళ్ళాడు. ఆమేన్. అతడు లేవీయుడు, యాజకుడు. అతడు వెళ్ళి వారి మధ్యలో కాపురం ఉన్నాడు. దొడ్డి ఎక్కడ ఉంటుందో, కాపరి ఎక్కడ ఉంటే ఆ గొర్రెలు వస్తున్నాయా చస్తున్నాయా అన్నది అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు నేను గొర్రెలకు గొప్ప కాపరిని అంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు గొర్రెల ద్వారం దగ్గర కావలి ఉన్నాడు. ఈ రాత్రి సంఘాన్ని కాచుకునే సేవకులందరిని బట్టి దేవుని ఆత్మ సంతోషిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. సంఘము కాచుకునే ప్రతి సేవకుని బట్టి, సంఘం కోసం అనగా తన జీవితాన్ని పణంగా పెట్టిన సేవకులను బట్టి, సంఘం కోసం పరితపించిన సేవకులను బట్టి, సంఘము దేవుని యొక్క స్వరక్తం చేత కొనబడినది, అది మూల్యం చెల్లించి కొనబడిందని ప్రతి సేవకుడి ఇక్కడున్న వాళ్ళు వైరాగ్యం కలిగి దేవుని మర్యాదను అనుసరించి సేవ చేస్తున్నారు కనుక మీ సేవలు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మీ సేవలను దేవుడు విస్తరించబోతున్నాడు. మందల మందలుగా మీ సంఘంలోనికి ప్రజలు రాబోతున్నారు. మందల మందలుగా మీ సంఘాలు విస్తరించబడబోతున్నాయి. మందల మందలుగా మీ సంఘము తూర్పు తట్టు, పడమటి తట్టు, ఉత్తరపు తట్టు, నలుదిశల నుండి ప్రజలు వస్తున్నారు. You have to receiving something from the Lord. దేవుని మర్యాద అంటే ఇది, లోక మర్యాద అంటే అది. ఏది కావాలి నీకు? వాక్యము తెలుసు, బోధ తెలుసు, అన్నీ చేయగలవు. దేవుని మర్యాద ఈ రాత్రి నీకు అర్థమైతే ఆ యాజకుడు ఆ ప్రజల మధ్యలోకి వచ్చి దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆరంభంలో నేర్పించిన ధర్మశాస్త్రపు మూల పాఠాలు మళ్ళా ఇశ్రాయేలుకు బోధించడం ప్రారంభించాడు. ఆరంభంలో నేర్పించినటువంటి ఆ కట్టడలన్నీ తిరిగి మళ్ళా ఇశ్రాయేలుకు కట్టడలు నేర్పించడం ప్రారంభించాడు. ఆరంభంలో ఏ రీతికైతే ఆల వరకు చదువుకున్న వీళ్ళు, PhD వరకు చేసిన వీళ్ళు ఒక్కసారిగా పాపము చేసి కట్టడలు అనుసరించకుండా, దేవుని మర్యాదను అనుసరించకుండా, లోక మర్యాదను అనుసరించి వీళ్ళు LKG కంటే ఇంకా హీనంగా పడ్డారో, అక్కడి నుంచి దేవుడు మళ్ళా వాళ్ళని కట్టడానికి ఒక యాజకుని పంపించినట్టు ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని నీ కొరకు నా కొరకు భూలోకానికి పంపించాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుని ఈ భూలోకానికి పంపించాడు. అందుకే వాక్యంలో రాయబడింది, మత్తయి వార్త 11వ అధ్యాయము 8వ వచనంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా కాడి తేలిగ్గాను, నా భారము తేలిగ్గా ఉన్నది, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. కమ్ అన్ టు మీ, లెర్న్ సంథింగ్. రాత్రి దేవుని మాటకు లోబడేవాళ్ళు, దేవుని మర్యాదను అనుసరించేవాళ్ళు, దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు, దేవుని మర్యాదను అనుసరించేవాళ్ళు, దేవుని వాక్యానికి బోధపడేవాళ్ళు, దేవుని మర్యాదను అనుసరించేవాళ్ళు, లోక సంబంధమైన వాటిని విసర్జించేవాళ్ళు, దేవుని మర్యాదను గ్రహించిన వాళ్ళు. అట్టి వాళ్ళు కావాలి ఈ అంత్యకాలంలో దేవునికి. నిలువెచ్చిన జీవితాన్ని సమాధి చేయి, నీ ప్రార్థన లేని జీవితాన్ని పాతిపెట్టు. పండగ క్రైస్తవుడు అయితే మానుకో, ఈస్టర్ క్రైస్తవ అయితే మానుకో. బుద్ధి తెచ్చుకొని రాత్రి దేవుడు మర్యాదతుడిని తెలుసుకొని, బేతేల్లో నుంచి వచ్చిన యాజకుడు ఏ రీతికైతే వారికి బోధించినప్పుడు వారు దేవుని బోధన విన్నారో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వినుట ద్వారా నువ్వు బతుకుతావు. కొట్టండి చప్పట్ల గట్టిగా. దేవుని మాట వినుట ద్వారా. అందుకే మత్తయి వార్త 4వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు బ్రతుకుతాడు. దేవుని నోట నుండి వచ్చే మాట నిన్ను బతికిస్తుంది. కరోనాలో చచ్చాల్సింది నువ్వు ఎప్పుడు, సెకండ్ వేలో నిన్ను లేపేయాల్సింది, నన్ను లేపేయాల్సింది దేవుడు. ఎందుకు దేవుడు నిన్ను ఇంకా పెట్టాడు? ఫస్ట్ వేలో లేపాల్సింది నువ్వు సెకండ్ వే దాటుకొని వచ్చావంటే నీ శానిటేషన్ నిన్ను కాపాడింది అనుకున్నావా? నువ్వు వేసుకున్న మాస్కులు నిన్ను కాపాడాయి అనుకుంటున్నావా? నువ్వు వేసుకున్న మల్టీవిటమిన్ టాబ్లెట్ నిన్ను కాపాడాయి అనుకుంటున్నావా? నువ్వు తీసుకున్న ప్రికాషన్స్, ఇంజెక్షన్స్ నిన్ను కాపాడనుకుంటున్నావా? ఇవేవి కాదు. లోక మర్యాదను చంపుకొని దేవుని మర్యాదను అర్థం చేసుకొని పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధులుగా బతుకుతావని, పాపాన్ని విసర్జించి క్రీస్తు రక్తంతో కడగబడతావని ఈ రాత్రి నీకు నూకలు పెట్టి బతికించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు కాస్త నూకలు పెట్టి రాత్రి బతుకురా అయ్యా, ఇంకైనా కాస్త రోషంగా బతుకు, ఇంకైనా నమ్మకంగా బతుకు, ఇంకైనా నిలువెచ్చని చంపుకో, ఇంకైనా పాపాన్ని పెకిలించేయి, ఇంకైనా నీ జీవితంలో నా తండ్రి చేత నాటబడిని ప్రతి మొక్కను పెరిగి పడేసుకో.
యేసు రక్తముతో కడగబడని ఆ బేతేలు నుంచి వచ్చినటువంటి ఆ యాజకుడు ఇశ్రాయేలుకి ఏ రీతిగా అయితే దేవుని కట్టడను బోధించాడో, దేవుని మర్యాద గురించి వారికి బోధించాడో, ఈ రాత్రి యేసయ్య తండ్రి యొక్క మర్యాద గురించి నీకు బోధిస్తున్నాడయ్యా. ఏది కావాలి నీకు? ఏది నీ జీవితానికి కావాలి? కొన్ని సంవత్సరాల క్రిందట ఇదే ప్రాంతంలో 2012 నుండి దాదాపు 2014 వరకు దైవజనులు మా ప్రియులు ప్రతాప్ గారు ఉండేవాళ్ళు. ఆయన చేసిన పరిచర్య అంతా ఇంత కాదు. ప్రభుదాసయ్య గారు చేసిన పరిచర్య చాలా గొప్పది నేను చెప్పగలను. ఎందుకంటే ఆరంభం నుండి ఈ పరిచర్యలను కలిసి ఆయనతో పరిచర్య చేశాను. ఆయనకి ఎప్పుడు చూసిన సంఘము గురించి ఆలోచన, సంఘస్థుల గురించి ఆలోచన, తన కుటుంబం కంటే, భార్య కంటే, బిడ్డల కంటే యేసును గురించిన ఆలోచన ఎక్కువ. పెద్ద నీకులాగా చదువు లేదు ఆయనకి. నిషాని చదువు లేదు, చాలా పొట్టిగా ఉంటాడు, దేవుని కోసం గట్టిగా బ్రతికాడు. కానీ నీ జీవితంలో ఆకారం ఉన్నా, పుష్టున్నా, నైవేద్యం ఉన్నా, నువ్వు యేసు గురించి బతకడానికి మాత్రం నీకు రోషం లేదంటే నువ్వు చచ్చినా ఒకటే, బతికినా ఒకటే. ఈ రాత్రి నువ్వు చచ్చినా ఒకటే, బతికినా ఒకటే. అందుకే చాలాసార్లు దేవుడిని హెచ్చిస్తున్నాడు, దేవుడిని దర్శిస్తున్నాడు. దేవుడిని ఎందుకు మరలా నిన్ను దర్శించి కృపనుగ్రహిస్తున్నాడంటే ఈ రాత్రైన నువ్వు దేవుని మర్యాదని తెలుసుకొని లోక మర్యాదని విడిచిపెట్టి యేసు రక్తముతో సంపూర్ణంగా కడగబడతావని. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు రక్తముతో నువ్వు కడగబడాలని ఆయన ఇక్కడ నిలబడ్డాడు. ఆ యాజకుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలకు దేవుని బోధన బోధించాడో, ఇశ్రాయేలుకు దేవుని మాటలు అందించాడో, ఇశ్రాయేల్ అందరూ ఆ కట్టడలను అనుసరించిన వెంటనే సింహాలు వాటి అంతటా అవే అడవిలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇక సింహాలు ఇంకా ఊర్లోకి రాలేదు, ఇశ్రాయేల్ను చంపలేదు, ప్రజలందరూ బాగుపడ్డారు. కారణం వాక్యంలో రాయబడింది. అక్కడ నేను చదువుతున్నాను చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం మధ్య భాగంలో, ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి, బేతేలు అంటే దేవుని మందిరములో ఒకరు వచ్చి, ఆ వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం. యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించాడు. దేవుని మర్యాదను ఆ వచ్చిన వ్యక్తి బోధించాడు. ఈ రాత్రి నీకు ఒక మర్యాదను దేవుడు నేర్పించాలని కోరుకుంటున్నాడు. బిడ్డ, నీకు ఒక మర్యాద. లూకాసు వార్తలో ఒక్కసారి బైబిల్ చూడండి, ఒక్కసారి చూడండి దీంతో పాటు. లూకాసు వార్త 1వ అధ్యాయము 9వ వచనములో, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చును రాయబడింది. ఈ మాట అందరూ నన్ను గమనించండి. వంతు వచ్చను, వంతు వచ్చను. యాజక మర్యాద చొప్పున అని రాయబడిందండి. గమనించండి, చర్చిలలో చాలా మందికి కొన్ని పనులు అప్పగించుతుంటారు. అమ్మా నిన్నే, అయ్యా నిన్నే, కొన్ని పనులు దేవుడికి చెప్తుంటాడు సేవకుడు ద్వారా. సేవకుడు కొన్ని పనులు చేయమని చెప్తాడు. ఇది ఏమనుకుంటున్నా వీడు, ఏమనుకుంటున్నా వీడు, పాస్టర్ గారు నాకు చెప్పే అంతటోడా, నేనిచ్చే దశంభాగం తినే ఈ పాస్టర్ గారు, నేనిచ్చే కానుకలు తీసుకుంటున్న ఈ పాస్టర్ గారు, మా పుణ్యమాని ఈ ఊర్లో సేవ చేసుకున్నటువంటి ఈయనకు మేం పని చేసి పెట్టడమా, మేమేంటి ఈయనకి పని చేయడము? అరే, యాజక ధర్మం చొప్పున అక్కడ దైవజనుడైనటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి జకర్యా దేవుని వంతు చొప్పున ఆలయంలోకి ప్రవేశించి దేవుని సేవ చేసినట్టు రాయబడింది. దేవుని సేవ చేసే వాళ్ళు సంఘములో కొదువైపోతున్నారు. సేవకుడే పనులు చేసుకుంటున్నాడు, సేవకుడే అలసిపోతున్నాడు, సేవకుడే పరిచర్య చేసుకుంటున్నాడు, సేవకుడే కరిగిపోతున్నాడు. సేవకుడు కరిగిపోతే సేవకుని కుటుంబానికి ఆశీర్వాదం, సేవకుడు దేవుని చేత వాడబడితే సేవకునికి ఆశీర్వాదం. కానీ నీకేంటి ఆశీర్వాదము? సేవకునికి దేవుని యాజక మర్యాద తెలుసు. నీకు నిజంగా యాజక మర్యాద తెలిస్తే ఎందుకు నీ పాస్టర్ గారిని గౌరవించవు? నువ్విచ్చే కానుకను బట్టి పాస్టర్ని తిరస్కరిస్తుంటే, నువ్విచ్చే చిన్న చిన్న వాటిని బట్టి తిరస్కరిస్తుంటే ఈ రాత్రి నీ బుద్ధిహీనతని గ్రహించాలి. అందుకే వాక్యం రాయబడింది అనగా 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఇక నువ్వు మీ నోట అంత గర్వముగా మాట్లాడకుడి అని రాయబడిందండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, అనగా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నువ్వు భూమి కింద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవని రాయబడింది. కొద్దిగా ఉండాలి. విశ్వాసాన్ని నీకు కొద్దిగా ఉండాల్సిన మాటలు ఎక్కువ మాట్లాడతావు నువ్వు సంఘంలో. సేవకుల మీద తిరుగుబాటు, సేవకురాల మీద తిరుగుబాటు, తల్లిగారి మీద తిరుగుబాటు, మనుషుల మీద తిరుగుబాటు చేసి నేను చెప్పింది నువ్వు వినాలంటున్నావా? చస్తావు. నిన్నే నెత్తురు కక్కోని చస్తావు.
దేవుని మందిరం జోలికి వెళ్ళినా, దేవుని సేవకుని తాకినా, దేవుని సేవకు వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెత్తినా, యాజక ధర్మం చొప్పున నువ్వు చేయకపోయినా నీ జీవితానికి పట్టిన దుర్గతి ఏ మనుషుడు తీసేయలేడు. సంఘానికి సహకరించితే నీకు ఆశీర్వాదం, సేవకు పరిగెడితే నీకు ఆశీర్వాదం, సేవకు వంతు చొప్పున దేవుని మందిరంలో నువ్వు ప్రణమిలితే నీకు ఆశీర్వాదం. అందుకే వాక్యం రాయబడింది, మీరు మనుషులకు చేసినట్టు కాక యేసుకు చేసినట్టు, దేవునికి చేసినట్టు మీరు ప్రీతికరమైన సేవను చెయ్యమని రాయబడింది. వాక్యం రాయబడింది హెబ్రీ రాసిన పత్రికలో, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా నువ్వు ఉపచారం చేయుచున్నట్టు చేత దేవుడు మిమ్మల్ని మరచుటకు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు ఉపచారం చేసావు, అప్పుడు ఇప్పుడు చేయడం ఆపేసావు, అదే నీకు నష్టం. ఒకప్పుడు నీకు దేవుని మర్యాద తెలుసు, ఇప్పుడు లోక మర్యాద తెలిసింది కాబట్టి పరిచర్య మానేస్తున్నావు. ఒకప్పుడు దేవుని మర్యాద నీకు తెలుసు కాబట్టి నీ కుటుంబం అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, కూర్చోడానికి మరుగుదొడ్డు లేదు, కూర్చోడానికి నడవడానికి సరైనటువంటి సైకిల్ కూడా లేదు నీకు. ఈరోజు మంచి ఇల్లు, మంచి అన్ని వస్తువులు ఇచ్చి నా దేవుడిని ఆశీర్వదించాడంటే ఎంత జ్ఞాపకం చేసుకున్నాడయ్యా దేవుడు నిన్ను. దేవుని వంతుని తిరస్కరిస్తావా? పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా నువ్వు ఉపచారం చేయించుంటే చెత్తలు రాయి